బెంగళూరులో రేవ్ పార్టీ, పోలీసుల దాడులు, 8 మంది అరెస్టు, అదుపులో మరో 78 మంది. డ్రగ్స్, ఖరీదైన కార్లు స్వాధీనం. ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్. ఆ పార్టీకి హైదరాబాద్, ఏపీ నుంచి 100 మంది హాజరు. 25 మంది మహిళలు సహా సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు. హీరో శ్రీకాంత్, నటి హేమ అరెస్ట్ అయినట్టు ప్రచారం. తాము హైదరాబాద్ లోనే ఉన్నామని వీడియోలు రిలీజ్. నిన్న రేవ్ పార్టీ దెబ్బకు హేమ ఒక వీడియో రిలీజ్ చేసింది. అదే విధంగా యాక్టర్ శ్రీకాంత్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ రేవ్ పార్టీలు ఏందో, దీనికి కథ ఏందో, దీనికి కార్ఖానా ఏందో అర్థం కాదు. ఇన్ని పైసలు ఉంటే అమెరికాకో, న్యూజిలాండ్కో, చల్లని దేశాలు పోయి సీదా తీర్చి వచ్చేదానికి ఇక్కడనే పెట్టుకొని, ఈ దేశంలో పెట్టుకొని రేవ్ పార్టీలని 100 మందో 200 మందిలో తరలిస్తారు ఫామ్ హౌస్ కు. తరలిచ్చి అక్కడ ఆట, పాట, మందు, విందు అన్ని ఏర్పాటు చేస్తాడు. ప్యాకాట్ ఆడతాడు, ప్యాకాట్ ఆడతాడు. లేదు ఇంకో వ్యసనం ఉన్నోడు ఇంకో వ్యసనంలో మునిగి తేలుతాడు. లేదు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నోడు డ్రగ్స్ తీసుకుంటాడు. లేదు డ్రగ్స్ తీసుకున్నాక ఊకుంటారా, అక్కడ మహిళలు ఉంటారు. ఆ మహిళలతోటి జరిగే వ్యవహారం అక్కడ జరుగుతుంది. ఇది రేవ్ పార్టీ. ఫామ్ హౌజులు కట్టింది గిందికేయిగా. ఫామ్ హౌజులు కట్టడం 200-300 మంది. ఇది ఈ విధంగా చెప్పాలంటే ఇది ఏమంటారు దీన్ని అనద్దు కానీ ముక్కుమ్మడి వ్యభిచారం అన్నట్టు. ఇది గుంపులుగా ఒకే దగ్గర ఉండి వ్యభిచారం చేయడం. ఫారెన్ కల్చర్ వచ్చేసింది. కొన్ని దేశాలలో 100 మంది 200 మంది ఒకేసారి డ్రగ్స్ తీసుకొని ఒకటేసారి శృంగారం జరుపుతా అంటారు. దానికి కొంచెం పాష్ వర్డ్ వాడి రేవ్ పార్టీలు అని పెట్టింది. సిగరెట్ తాటోడు సిగరెట్, మందు తాటోడు మందు, డ్రగ్స్ తీసుకున్నాడు డ్రగ్స్, ప్యాకాట, దందా, ఇది అది చేసి ఆఖరికి ఆగమాగం చేస్తారు ఆడ. ఈ రేవ్ పార్టీల మీద గట్టిగా ఫోకస్ పెట్టాలి. ఇంకా భారతదేశ వ్యాప్తంగా రేవ్ పార్టీల మీద గట్టి ఫోకస్ పెట్టి వీటి జరపకుండా చూడాలి. నిత్యం ఫామ్ హౌస్ల మీద ఏదో ఒకటి నిఘా పెట్టాలి. ఫామ్ హౌస్లలో చాలా దారుణమైన కథలు జరుగుతుంటాయి. ఓకే, వాళ్ళ సంతోషం. ఒక ఫ్యామిలీ పోయి ఫామ్ హౌస్ లో గడిపిందంటే అది వేరు. ఓ స్నేహితులు పోయి ఫామ్ హౌస్ లో గడిపిందంటే వేరు. కానీ సంబంధాలు లేని వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ట్రూప్ ఏర్పడి ఈ ట్రూప్ అంతా డ్రగ్స్ తోటి, కథలతోటి రకరకాల కథలు పాడడం అనేది దారుణమైన వ్యవహారం. అక్కడ ఎవరైనా చంపుకోవచ్చు. డ్రగ్స్ నడుస్తా ఉంటాయి, విచ్చలవిడి తనమైన ప్రవర్తన ఉంటుంది. దానివల్ల ఏ ప్రమాదం జరిగేది తెలియదు. కాబట్టి దీన్ని అరికట్టవలసింది ఎప్పటికప్పుడు.